అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిస్సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశతిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక భక్తి కార్యక్రమంలో కథ ముందు తెలుసుకుని కథలోని అంతర్భాగాలను కూడా మనం చిన్నగా అధ్యయనం చేయటం జరుగుతోంది. ఈ అధ్యయనం చేస్తున్న వాటిలో ఈ కృష్ణశతక కర్త నిన్న చెప్పినటువంటి ఒక పద్యము, వడుగువై 3 అడుగుల నడిగితి ఓ బలిని బలిర అఖిల జగంబుల్ తొడిగితివి నీదుమేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క కృష్ణశతక కర్త చెప్పటం జరిగింది. అంటే 3 అడుగుల జాగా అడిగి 3 అడుగుల స్థలం అడిగి ఆ ఒక్క స్థలం నుంచి అయిన మొత్తం అంతా కూడా ఈయన నిండిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగింది. అంటే తొడిగితివి అంటే బయట లోపల కూడా నీవే అంతర్యామిగా ఉన్నావు, అంతర్యామి అనేటువంటి పరిస్థితిలో ఉన్నావు అని చెప్పేటువంటి జరిగింది. ఘనులగు దేనుక ముష్టిక ధనుజుల చండాడి తౌర తగు భుజ శక్తిన్ అనఘాత్మ రేవతీపతి వనగా బలరామమూర్తి యౌగద కృష్ణ అని చెప్పేసేటువంటిది నిన్న మనం ఈ పద్యాన్ని ప్రారంభించుకున్నాం. ఈ యొక్క పద్యం కందంలో చెప్పబడింది చాలా అందంగాను. అంటే ఈ యొక్క మహిమలు మహాత్యాలు అనేటువంటివి శాశ్వతము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కృష్ణశతక కర్త చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ దేనుక ముష్టికాసులు అనేటువంటి వాళ్ళని ధనుజుల చండాతి అంటే అంటే వాళ్ళని సంహరించడం జరిగింది నీ యొక్క భుజశక్తితోనూ అని చెప్పేసి అని చెప్పటం జరిగింది. పాపం లేనటువంటి వాడివి అంటే ఏ విధమైన కల్మషము లేనటువంటి వాడివైన నీవు ఈ యొక్క ధనుజులని చీల్చి చెండాడై అనేటువంటి లాగానే ఇక్కడ ఈ చెండాడి తౌర అని చెప్పేసి అని ఈ కృష్ణశతక కర్త చెప్తూ, అనఘాత్మ అంటే వాళ్ళని సంహరించావు కదా, ఆ ఒక పాప నీకేమైనా అంటుకుందంటే అలాంటివి ఏమీ లేనటువంటి వాడ. రేవతీపతి అంటే రేవతి అనేటువంటి ఆవిడ తాలూకు భర్త అయినటువంటి ఈ ఒక బలరామమూర్తికి సోదరుడైనటువంటి ఓ కృష్ణ భగవానుడా అని చెప్పేసి అని ఇక్కడ ఈ పద్యాన్ని ఈయన చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఈ యొక్క పద్యాన్ని చెప్పినప్పుడు దీని గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ తన నిర్యాణము అనేటువంటిది ఆయన ఎలా తీసుకున్నారు ఆ ఒక దేహాన్ని అనేటువంటి దానికి ఆయన పుట్టేటప్పుడేమో ఆ దేవకి వసుదేవులకి ఆ ఒక కారాగారంలో కనిపించి గర్భస్థ శిశువుగా అంటే అప్పటికే ఆ ఒక దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశువు స్థానంలో ఈయన బయటకు వచ్చి చతుర్భుజాలతో కనిపించి నేను నీకు ఉదయిస్తున్నాను, నా ఒక అంశతోనే నీ ఒక గర్భంలో ఈ 8వ గర్భంలో నేనే ఉన్నాను అని చెప్పేసి ఆయనంతటా ఆయనే చెప్పి ఆ గర్భస్థ శిశువుగా అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే ఆ ఒక అంశ అందులోకి వెళ్ళిన తర్వాత
ఆ చతుర్భుజాలు ఇవి అనేటువంటివి లేకుండా ఆయన మామూలుగానే భూమి మీదకి ఉద్భవించడం జరిగింది. చతుర్భుజాలతో తల్లి గర్భంలోంచి రాలేదు. ఆవిడ కనిపించి గర్భస్థ శిశువుగా నేను నీలోనే ఉన్నాను అని చెప్పేటువంటి విషయం చెప్పడం జరిగింది. అందరి స్త్రీలకి మళ్ళీ ఆవిడ కూడా ఆ యొక్క ప్రసవం అనేటువంటిది జరిగింది తప్పితే అక్కడ ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మ పుడుతున్నాడు, ఆ విరాట్ పురుషుడు అనేటువంటిది ఏ విధమైనది లేదు. ముందుగా తన చతుర్భుజాలతో కూడా ఆ దేవకీదేవి కనిపించి నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు నేనేనమ్మా అని చెప్పేసని ఆ దేవకీ వసుదేవులకి కనిపించి చెప్పి అందరిలాగానే తను జనించడం జరిగింది. జరిగిన తర్వాత ఈ యొక్క కృష్ణుణ్ణి తీసుకుని ఈయన రేపల్లికి వెళ్ళి అక్కడ ఉంచటం, అక్కడి నుంచి మాయను తీసుకురావటము జరిగింది. ఇదంతా కూడా ఒక మార్గ బంధువే శరణమయ్యప్ప అనేటువంటిది ఏంటంటే దైవాన్ని ఎలా చేరుకోవాలి అనేటువంటి దానికి ఈ ఒక కృష్ణ జననము అనేటువంటి దాని నుంచి ప్రారంభించి కౌంసుక సంహారం వరకు ఉన్నటువంటి దాన్ని ఒక మార్గంగా దీన్ని బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పూతన అనేటువంటిది ఏంటంటే దేహానికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయాల్లో ఈ ధేనుకాసురుడు, శకటాసురుడు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటివే తప్పితే మిగిలినటువంటివి కాదు అనేటువంటి విషయాన్ని ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చెప్పబడుతూ ఉంటుంది. దేహాన్ని ఎలా ఈ యొక్క రాక్షసులు విచ్ఛిన్నం చేయాలి అనేటువంటిది అనుకున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ కాలుతో ఎలా ఒక తన్ను తంతే ఎలాగైతే విచ్ఛిన్నమైపోయి గాలికి ఎగిరి కింద పడింది అని చెప్పేటువంటిది ఆ పోతన గారు కానీ ఆ యొక్క వ్యాస భగవాన్ రాసినట్టుగా ఆ ప్రక్రియలన్నీ కూడా గురువు దగ్గర కూర్చొని బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ యొక్క విషయాలు నేర్చుకోవాల్సినటువంటిది. మన దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే నీటిలో బుడగల్లాగా ఉద్భవించి ఎవరో ఈ యొక్క సనాతన ధర్మంలో చాలా చాలా దర్శనాలు వచ్చాయి. ఈ యొక్క దర్శనాలన్నీ మగలో పుట్టి పుబ్బలో పుట్టి మగలో మాడిపోయాయి అన్నటువంటి దానిలాగా జైన మతం వచ్చింది, బౌద్ధ మతం వచ్చింది. ఇలా రకరకాలైనటువంటి మతాలు ఎన్నో వచ్చి చివరికి సమసిపోయి మళ్ళీ అదే సనాతన ధర్మంలోకి రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు బుద్ధ భగవానుడు ఉన్నంతసేపు బౌద్ధం గురించి చెప్పుకురావటం జరిగింది. ఆ తర్వాత ఆ మతం సరిగా నుంచోలేదు. అలాగే జైనుడు ఉన్నంతసేపు ఆ శాలంకాయల మూలంగా జైన మతం వర్ధిల్లింది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఒక్క జైన మతం సమసిపోయి ఈ హిందూ మతంలో సనాతన ధర్మంలోకి రావటం జరిగింది. ఇలాగే వైష్ణవం కానీ లేకపోతే అద్వైతం కానీ ద్వైతం కానీ విశిష్ట అద్వైతం అని కానీ ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఈ ఒక సనాతన ధర్మంలోకి రావటమే జరిగింది. ఇదేంటంటే విశాలమైనటువంటి ఈ యొక్క సనాతన ధర్మంలో మధ్య మధ్యలో ఏవో ఒకటన్నట్టుగాను పుడుతూ ఉంటాయి, సమసిపోయి అవి మళ్ళీ సనాతన ధర్మంలో కలిసిపోతూ ఉంటాయి. ఎవరో ఒక అతను తెలుసున్నటువంటి ఒక మహానుభావుడు అన్నట్టుగా అతను ఏం చెప్తాడంటే మీరు ఎడముక్కు మూసేసి కుడిముక్కుతో గాలి పీల్చండి అని చెప్పేసి చెప్తాడు. కొంతకాలం అతని ప్రభ విరాజిల్లుతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేహం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిద్ధాంతం తప్పు, కుడిముక్కు కాదు ముయ్యవలసిన, కుడిముక్కుతో కాదు గాలి పీల్చాల్సింది, ఈ యొక్క కుడిముక్కు మూసి ఎడముక్కుతో గాలి పీల్చాలి అంటారు. ఇలాగా అసలు సనాతన ధర్మంలో చెప్పబడిన విశేషం కన్నా వీళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాము అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఓ నలుగురిని పోగేసుకుని శిష్యులని చెప్పేసని వీళ్ళు వాళ్ళ చేతన ఏవో ఈ క్రియలన్నీ చేయించి ఒక మతము
లేకపోతే ఒక సాంప్రదాయం అని చెప్పేసి అని అనుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతాయంటే అది సమసిపోయి మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ ఆ ఒక సనాతన ధర్మంలోకే రావటం జరుగుతుంది. కనుక ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎన్ని చేసినప్పటికీ కూడా సనాతన ధర్మము అనేటువంటి దానికి నిర్మూలన అనేటువంటిది లేకపోవటానికి కారణం ఏంటంటే, దానిని ఎవరైతే చెప్పారో ఇది సనాతన ధర్మము అనేటువంటి విషయాన్ని ఆ ఋషి పుంగవులందరూ కూడా ఎన్నో విషయాల్ని చక్కగా గమనించి మనకి చెప్పటం జరిగింది. నిన్న నేను మహాభారతంలో నుంచి శకుంతలోపాఖ్యానం తీసుకుని చెప్పటం జరిగింది. ఈ శకుంతలోపాఖ్యానంలో ఈ శకుంతల కణ్వ మహర్షికి దొరకటం జరిగింది. ఈ కణ్వ మహర్షికి దొరకటం జరిగిన తర్వాత అసలు కణ్వుడు అనేటువంటి పదాన్ని మనకి దేనికి ఉపయోగించారంటే, అణువు అనేటువంటి పదార్థాన్ని చెప్పటానికి. ఈ రోజునాడు మేము అణువులు పరమాణువులు ఇవన్నీ కనిపెట్టేశామని చెప్పేటువంటి దానికి ఆ రోజుల్లో ఈ కణ్వ మహర్షి అనేటువంటి అతను ఈ యొక్క సిద్ధాంతాన్ని కలిపెట్టడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వీటన్నిటికి సంబంధించిన విషయాన్ని ఆయన చెప్పటం మూలంగా ఆయన కణ్వ మహర్షి అని కన్వర్ట్ చేయబడ్డటువంటి, అంటే పవర్ ప్యాక్స్ అనేటువంటి వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక శక్తిని ఎలా మార్చడానికి అనుకూలం ఉంటుంది, ఆ ఒక శక్తిని ఎలా మనం మార్చగలుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అవేమీ పూర్తిగా తెలియకుండా ఒకళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తారన్నమాట, అమ్మవారే ఈ సృష్టి అంతా చేసింది, బ్రహ్మని సృష్టించింది, విష్ణువుని సృష్టించింది, శివుడిని సృష్టించింది, ఈ సృష్టి అంతటికీ కూడా ఆవిడే కారణము అని చెప్పేసి వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. వాస్తవం చెప్పాల్సి వస్తే పవర్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈజ్ ది క్రియేటెడ్, అది పుట్టేటువంటిదే తప్పితే దాని నుంచి ఇంకోటి పుట్టడానికి అనేటువంటిది, ఇంకోటి పుట్టించటానికి ఉండేటువంటి వస్తువు కాదు అనేటువంటిది వీళ్ళకి తెలియక ఆ యొక్క పవర్ మూలంగానే, అంటే ఆ అమ్మవారే బ్రహ్మను పుట్టించింది, విష్ణువుని పుట్టించింది, లేదా శివుని పుట్టించింది అంటారు. ఆ యొక్క విరాట్ పురుషుడు తన తాలూకు శక్తితో ఆయన ఈ ప్రకృతిని సృజింపజేయటం జరిగింది. ఈ ప్రకృతిలోనే ఈ ప్రకృతికి ఉన్నటువంటి శక్తిని అమ్మవారిగా తీసుకుని శ్రీశక్తిగా శ్రీశక్తి అని కాదు శక్తిగా తీసుకున్నారు. ఎందుకంటే శక్తి అనేటప్పుడు ఇక్కడ పురుషశక్తి శ్రీశక్తి అనేటువంటిది ఇక్కడ చెప్పబడలేదు. ఇది మూల ప్రకృతిలో నుంచి పరాప్రకృతి అపరాప్రకృతిగా కూడా విడిపోయి తన తాలూకు శక్తిని రకరకాలుగా ఉన్నటువంటి వస్తువుల్లో చూపించటం జరిగింది. ఈ విషయాన్ని చెప్పటానికి ఈ యొక్క ప్రకృతిని శక్తి శక్తి అని చెప్పేసి అని అనటంతో వీళ్ళందరూ కలిసి దాన్ని లలితగాను, భద్రకాళిగాను, పార్వతీగాను, లక్ష్మీగాను, సరస్వతిగాను ఇలా చాలా 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 స్త్రీమూర్తులుగా వీళ్ళు నామకరణాలు చేసుకుని వీటి మూలంగానే ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారు ఆ శక్తి మూలంగా సృజించబడ్డారు. అంటే ఇది వాళ్ళ వరకు చెప్తున్న సిద్ధాంతము. అంటే నిజంగా చెప్పాలి అని అంటే ఇది విరాట్ పురుషుడు కల్పించినటువంటిది. విరాట్ పురుషుడు ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ప్రకృతిలోకి ఆయనే ప్రవేశపెట్టాడు. ప్రకృతిలోకి వచ్చినటువంటి ప్రతి జీవరాశి కూడా, ప్రతి వస్తువు కూడా అది స్త్రీతత్వంలోనే ఉంటుంది అని చెప్పేసరి చెప్పడం జరిగింది. ఈ యొక్క మెరుపు మెరిసిన ఏమి జరిగినప్పటికీ కూడా వీటిలో నుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి తప్పితే బయట ఎక్కడి నుంచో రావటానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క శక్తి అనేటువంటిది ఇది రెండు విధాలుగా విడుతోంది. ఒకటి న్యూట్రల్గాను, ఒకటి పాజిటివ్గాను. అంటే ఒకటేమో దాని శక్తి సర్క్యూట్ పూర్తి చేయటానికి ఒకటేమో నెగటివ్ సర్క్యూట్ అంటారు, ఒకటి పాజిటివ్ సర్క్యూట్ అంటారు. ఈ రెండు కలిపి వృత్తమైనప్పుడు మాత్రమే ఆ ఒక్క సర్క్యూట్ జరుగుతుంది. దీనికే సర్క్యూట్ అని చెప్పేసి అంటాం. వీటినే మెకానికల్ కానీ ఎలక్ట్రికల్లో కానీ దీన్ని సైకిల్స్ అని చెప్పేసి అని సంబోధించడం జరుగుతుంది.
ఇటువంటి విషయాలు ఏవి కూడా పూర్తిగా తెలిసి తెలవకుండా పుస్తకం పట్టుకుని దేవీ భాగవతం పట్టుకుంటే దేవీ భాగవతంలో ఈ సృష్టి అంతటిని కూడా అమ్మవారే చేశారంటారు. ఆవిడికి చేయటానికి ఆవిడకి ఏమి కాంపిటెంట్ అథారిటీ ఉంది అని అంటే ప్రకృతిలో జరుగుతోంది కాబట్టి ఆ ఒక్క విరాట్ పురుషుడు ఈ ఒక్క సృష్టి అంతటినీ కూడా ఈ యొక్క ప్రకృతిలో నుంచే ఉద్భవింపజేస్తున్నాడు, వేరే ఎక్కడి నుంచో రావట్లేదు. కనుక ప్రకృతి అనేటువంటి దాన్ని ఒక శక్తిగా తీసుకున్నాడు కాబట్టి అందరూ కూడా వీళ్ళు ఏమంటున్నారంటే ఇది స్త్రీశక్త పురుషశక్తి అనేటువంటిది తెలియకుండా ఇది శక్తి అని చెప్పేసి అన్నాం, ఒక పవర్. ఈ పవర్లో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఒక అయస్కాంతాన్ని తీసుకున్నట్టయితే అయస్కాంతానికి ధ్రువాల దగ్గరేమో బలం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకవైపు ఆకర్షిస్తుంది, ఒకవైపు వికర్షిస్తుంది. ఒకటే ఆ యొక్క మ్యాగ్నెటిజం అనేటువంటిది ఒకటే అయినా కూడా ఆ ఒకటి ఏం చేస్తుందంటే ఒకవైపునేమో ఆకర్షించి లాక్కుంటుంది, ఒకవైపున వికర్షించి దాన్ని బయటికి తోసేస్తుంది. ఒకటే వస్తువు అయినటువంటి మ్యాగ్నెటిజము ఇవి ధ్రువాల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని మెకానికల్గా వచ్చేటికి ఏం చేసి అంటే రెండు భాగాలు చేసి నార్త్ పోలు సౌత్ పోలు అనేటువంటి వాటి కింద మార్చి వాటి మధ్యలో ఉన్నటువంటి వస్తువు తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సైన్స్ అనేటువంటి దాంట్లో చెప్పటం జరుగుతుంది. మన అందరము కూడా ఈ యొక్క ప్రకృతి అనేటువంటి ఈ శక్తిలో మనం అందరము కూడా తిరుగుతున్నటువంటి వస్తువులం. ఈ నార్త్ పోలు సౌత్ పోలు అనగా ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్యన మనం తిరుగుతున్నటువంటి వాళ్ళం కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే కొంతవరకైనా కూడా మనకి జ్ఞానము అనేటువంటి పరిజ్ఞానం ఉండాలి. అది లేకుండా కర్మ సిద్ధాంతంలో మనం చెప్పాలంటే కర్మ ఎంతవరకు వస్తుందంటే కర్మ చెయ్యాలి. ఇన్స్ట్రుమెంటేషన్ కర్మ అనేటువంటిది ఏంటంటే ఒక క్రియ చేయటానికి ఒక పని చెయ్యటానికి దాన్ని కర్మ అని చెప్పేసి అంటాం. ఆ కర్మ చేసేటప్పుడు జ్ఞానంతో చేస్తే ఆ జ్ఞానానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అటువంటి జ్ఞానం లేకుండా దాన్ని ఏదో బండతనంగా చేస్తే అది క్రియగా ఉండిపోయి కర్మో అని చెప్పేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. అందుకే భగవద్గీతలో చెప్పేటప్పుడు అంటే కర్మయోగాన్ని చెప్పాడు, జ్ఞానయోగం చెప్పిన తర్వాత సన్యాస యోగం చెప్పితే అప్పుడు కృష్ణ పరమాత్మని ఈ ఒక అర్జునుడు అడిగాడు, నువ్వు కర్మ చేయమంటావు, అటు జ్ఞానం అంటావు, ఇటు వచ్చేటికి సన్యాసం అంటావు, ఇప్పుడు ఇందులో నేను ఏది చెయ్యాలయ్యా అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా ఈ యొక్క అర్జునుడు అనేటువంటి ఈ జీవుడు ఆ భగవంతుడిని అడిగాడు. మొట్టమొదట నీవు చేయవలసినటువంటిది మెకానికల్గా కర్మనే చేయాలి. ఆ కర్మ చేస్తున్నప్పుడు దానిలో నుంచి ఎందుకు మేము ఈ కర్మ చేస్తున్నాము అనేటువంటి దాంతో ఆచరించి చేస్తే దాన్ని జ్ఞానము అని అంటాము. ఈ రెండింటి తాలూకు విచక్షణ జ్ఞానంతో జరిపేటువంటి క్రియని సన్యాసము అంటాం. సన్యాసం అంటే పిల్లని వదిలేసి వాళ్ళందరినీ బయటకు గెంటేసేసి వీడొక్కడు ఉండటం అని కాదు. సన్యాసం అంటే ఇటు కర్మని ఇటు జ్ఞానాన్ని ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుని తను ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిచేటువంటి దాన్ని మాత్రమే సన్యాసము అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ కణ్వ మహర్షి ఈయన ఈ యొక్క అణుసిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత ఈ యొక్క పద్యాన్ని రాసేటప్పుడు నన్నయ్య భట్ గారు కూడా చాలా చక్కగా రాయటం జరిగింది. అంటే ఒక పదార్థంలో న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అన్నీ ఉంటాయి. ఏ ఒక్క ఎలిమెంట్లోనన్నా సరే ఏ ఒక్క మూల పదార్థంలోనూ ఇవి ఉంటాయి. ఇవి మారటానికి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆస్కారం లేదు. కనుక ఆ ఒక తండ్రి నుంచి ఉద్భవించినటువంటి కొడుకు నీ అంత గొప్పవాడయ్యా అని చెప్పటానికి దీపము వలన నుండొక దీపము జన్మించినట్లు అని చెప్పేసని ఆ శకుంతల చేత ఆ కణ్వ మహర్షి ఆ ఒక్క వచనం చెప్పించడం జరిగింది. నీ పుణ్య తనువు ఫలమున ఈ పుత్రుడు ఉద్ధవిల్లి ఎంతయో నొప్పన్ దీపంబు వలన నుండగ దీపంబు పుట్టించినట్లు తేజంబొసగన్. మొదటి దీపానికి రెండో దీపానికి ఏ విధమైన తేడా ఉండదు.
ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే ఎలా ఉంటుందో, ఒక ఎలక్ట్రాన్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు అది అదే శక్తిలో ఉంటుంది. కనుక శక్తి అనేటువంటి దానిది స్త్రీశక్త, పురుషశక్త, శక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి దీనికి నిర్వచనం అనేటువంటిది కంటికి చూపించలేము, చెప్పగలుగుతాం కానీ కొంతవరకు కొన్ని కనిపిస్తాయి. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుని మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషి పుంగవులు చెప్పినటువంటి వచనాలని మీరందరూ కూడా వాటిని ఆచరించి ఏదో పుబ్బలో పుట్టి మగలో మాడిపోయే వాళ్ళ మాటలు కాకుండా సనాతన ధర్మంలో ఆ వశిష్ఠుల వారు కానీ లేకపోతే ఆ భారద్వాజుడు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని మన సంస్కృతిని మనం కాపాడుకుందాము. ఆ వెంకటనాథుడి కృపతో మనం కూడా ఆ మార్గబంధువే శరణమయ్యప్ప అని చెప్పేసని ఈ యొక్క మార్గంలో మనం పయనించి మన తాలూకు జీవితాలని ధన్యం చేసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.